మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి జగదీష్ రెడ్డి. మునుగోడు విజయంతో టీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. మునుగోడు ప్రజలు కేసీఆర్ పై పూర్తి విశ్వాసంతో ఉన్నారనడానికి ఈ ఫలితమే నిదర్శనమన్నారు. ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తామని, ఏడాది కాలంలో నియోజకవర్గం అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారాయన. అంతేకాదు మునుగోడు ప్రజల రుణం తీర్చుకోవడానికి బాధ్యతగా పనిచేస్తానన్నారు. శాయశక్తులకు కృషి చేస్తాడని చెప్పి తెలియజేస్తూ, జిల్లా మంత్రిగా నేను కూడా మీకు ఇచ్చిన మాట ప్రకారం ఈ సంవత్సర కాలం మీ వెంట ఉంటానని, మునుగోడు నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవడానికి మేమందరం కూడా మనస్ఫూర్తిగా పనిచేస్తామని చెప్పి మునుగోడు నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తూ, ఈ విజయం కేసీఆర్ నాయకత్వం పట్ల మునుగోడు నియోజకవర్గ ప్రజలకి, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనంగా మేము భావిస్తున్నాం. కేసీఆర్ నాయకత్వమే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని, ఈ రాష్ట్రానికే కాదు ఈ దేశానికి కూడా కేసీఆర్ గారి సేవలు అవసరమని, టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తున్న క్రమంలో బీజేపీ భయపడి ఈ ఎన్నికను ముందుకు తీసుకొచ్చినప్పటికీ కూడా టెక్నికల్గా మేము టీఆర్ఎస్ బీఫామ్ పైన వచ్చినప్పటికీ కూడా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ చేసిన నిర్ణయాన్ని ఈ ప్రజలందరూ ఆమోదిస్తూ ఇచ్చిన తీర్పుగా మేము దీన్ని భావిస్తున్నాం. తప్పకుండా మునుగోడు నియోజకవర్గం భారతదేశానికి వేగుచుక్క కాబోతుంది. బీజేపీ ఎన్ని అక్రమాలకు పాల్పడినా, రాజ్యాంగబద్ధ సంస్థలన్నింటినీ ఇష్టం వచ్చిన రీతిలో దుర్వినియోగం చేసినా, వారు అన్ని రకాల ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి ప్రజల్ని మభ్యపెట్టాలని ప్రయత్నం చేసిన ప్రజలు మాత్రం ఒక చిత్తశుద్ధితోని, స్థిరమైన నిర్ణయంతోని ఎట్టి పరిస్థితులలో మేము టీఆర్ఎస్ గెలిపించి తీరాలన్న పట్టుదలతోని ఈ తీర్పునిచ్చినట్లుగా మేము భావిస్తున్నాం.